ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి నుండి మిత్రని వదలకుండా ప్రతి క్షణం వెంటే ఉండాలి. లేదంటే ఆ లక్ష్మి అన్నట్టుగానే తన వల్ల వేసుకుంటుంది. ఆ ఛాన్స్ తనకివ్వను. మిత్రతో మరింత క్లోజ్ అయ్యి ఆ లక్ష్మిని డిస్టర్బ్ చేస్తాను. మిత్ర, నువ్వు అడిగిన ఫైల్ తీసుకొచ్చాను, ఒకసారి చెక్ చెయ్యి. మనీషా, చదువుకున్న దానివి, తెలివితేటలు బాగానే ఉన్నాయి. దానికి తోడు కాస్త సంస్కారం కూడా ఉంటే బాగుండేది. వాట్ యు మీన్? ఇది ఇల్లు, పైగా ఇది బెడ్రూమ్. నువ్విలా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసి ఎలా పడితే అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటున్నాను. నేను మిత్రకి ఆఫీస్ ఫైల్స్ చూపిస్తున్నాను. మీ ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే హాల్లోనూ గార్డెన్ ఏరియాలోనూ చూసుకోండి, ఇలా బెడ్రూమ్లో కాదు. స్టాప్ ఇట్ లక్ష్మి. ఇప్పుడు ఏమైందని ఇంత ఇష్యూ చేస్తున్నావు? ఆఫీస్ ఫైల్ చూడడం కూడా తప్పేనా? మనీషా ఈ ఫ్యామిలీ మెంబర్ లాంటిది. తనకి ఇంట్లోకి ఎక్కడికైనా వచ్చే రైట్ ఉంది. అందుకు నువ్వు తనని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. తనకి ఇంట్లో హక్కు ఉండొచ్చు మిత్ర గారు, కానీ ఈ ఇంటి కోడలుగా నాకు కొన్ని అధికారాలుంటాయి. మన పర్సనల్ గదిలోకి ఎవరూ రాకూడదు. ఈ గది నీకు పర్సనల్ కావచ్చు, కానీ మిత్ర నీకంటే ముందు నా పర్సన్. ఇంకా గట్టిగా చెప్పాలంటే హీఈస్ మై పర్సన్. తను నా మనిషి, నా సొంతమని చెప్పుకోవడానికి ఒక అర్హత అంటూ ఉండాలి మనీషా. అలాగా? మరి నీకున్న అర్హత ఏంటో? ఇది నా అర్హత. ఆఫ్ కోర్స్, నీకు చెప్పుకోవడానికి ఈ చాయిస్ ఒక్కటే ఉంది. అది కూడా ఎన్ని రోజులు? విడాకుల వరకే కదా. ఎన్ని రోజులు, ఎంతకాలం అనేది ముఖ్యం కాదు. నా స్థానం ఏంటి అనేది ముఖ్యం. జస్ట్ స్టాప్ ఇట్ లక్ష్మి. దిస్ ఇస్ టూ మచ్. మా పాటికి మేము వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి లేనిపోని గొడవ చేస్తుంది నువ్వు. వెళ్ళేమైనా పనుంటే చూసుకో. Don't interfere in this matter. Manisha, you just continue. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోకుండా తన ముందే నన్ను ఇలా అవమానిస్తూ మాట్లాడతారా? మిత్రగారికి నా బాధ ఎందుకు అర్థం కాదు? లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, లే. అబ్బా, మిత్రగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.